తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. తేదీలు ఒకసారి మార్చి 1 నుండి 7 వరకు. గురువుగారు. సింహరాశి. ఈ సింహరాశి వారిని కనుక చూసుకున్నట్లయితే వీరికి ఈ వారం కొంచెం తాపంతో కూడుకొని ఉంటారని చెప్పవచ్చు. కోపము ఎక్కువ, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, తగ్గి ఉండాలి. అనుకోనటువంటి సందర్భాల్లో వ్యక్తుల పరిచయం చేత ఆవేశాలు పెరుగుతాయి. ఆవేశాలు తగ్గించుకోవాలి. కంటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా భార్యాభర్తల మధ్య పరస్పరంగా స్వల్ప విభేదాలు, అభిప్రాయ భేదాలు ఉంటాయి. కొంత తగ్గి ఉండటం అనేది వీరికి ఉత్తమం. మొత్తం మీద ఈ వార రాశి వారాలకి చూసుకున్నట్లయితే ఆహార నియమాల్లో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి తప్పనిసరిగా. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కానివ్వండి, భార్యతో కానివ్వండి, కుటుంబ సభ్యులతో కానివ్వండి, బంధువర్గంతో కానివ్వండి, ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా, పరిధులకు లోబడి, సంస్కారంగా ఆలోచన చేసి మాట్లాడటం అనేది ఉత్తమం. లేదా మౌనంగా ఉన్నటువంటి ఉత్తమం, రెండోది లేదు. కాబట్టి కొంచెం తగ్గి ఉండటం అనేది ఉత్తమం. ఏదైనా ప్రత్యేక ఆరాధన ప్రత్యేక దుర్గా సూక్త పారాయణం 11 సార్లు చేయించుకోవటం కానివ్వండి, లేదా అవకాశం ఉండి శక్తి స్తోమత ఉంటే చండీ పారాయణం 9 సార్లు, లేదా చండీ హవనాన్ని కానివ్వండి, ఇది ఏది చేసుకున్నా కూడా వీరికి చాలా మంచి జరిగే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. రైట్.